స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మరి దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్కరూ మరి దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మరి తన కృప చొప్పున ప్రతి దినము మనకి ఈ దినాన్ని మరి బ్రతుకుతున్నామంటే, మరి రకరకాలైన వ్యాధులు, బాధలు, శోధనలు, ఇబ్బందులు, యాక్సిడెంట్లు, మరి ప్రజలు సతమతమైపోతున్న పరిస్థితి అయినప్పటికీ మరి ప్రభు ఈ దినాన్ని మనల్ని ఏం చేశాడంటే సజీవ లెక్కలో ఉంచాడు. గనుక ప్రతి ఒక్కరము సజీవ లెక్కలో ఉన్న మనము ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం. అలాగే మరి ప్రతి దినము దేవుని దగ్గరగా జీవించడం, దేవుడు చెప్పినట్టు నడవడానికి ప్రయత్నం చేద్దాం. మరి నేను చదువుతున్నాను ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదింప ననుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదించబడి ఉండును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అట ఆశీర్వదిస్తేనట అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఆశీర్వదించాలి. ఎవరినన్నా సరే, ఏ మనుషుడైనా సరే మరి దేవుని చేత ఆశీర్వదించబడాలి. దేవుని చేత మరి ఏ మనుషుడైనా ఆశీర్వదించబడాలంటే ఆ మనుషుడు దేవునికి దగ్గరగా జీవించాలి. దేవుడు కట్టలరు, విధులు, ఆజ్ఞలు గైకొనాలి. గైకొన్నప్పుడు మరి దేవుని చేత ఆశీర్వదించబడతాడు. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు ఎన్నటికీ కూడా ఆశీర్వాదంగా ఉంటాడని ఇక్కడ దేవుడి యొక్క వాక్యము సారాంశం కనుక మరి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించొద్దు. పరిశుద్ధాత్మ అంటే మన మనస్సాక్షి వ్యతిరేకంగా కూడా మరి బ్రతకొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. మరి ఏ పరిస్థితి అయినా సరే మొట్టమొదటిగా దేవునికి లోబడటం నేర్చుకోవాలి అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమం దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో తండ్రి, వారందరి జీవితాల్లో ఉన్న ప్రభా ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. సమయంలో తండ్రి అయా ప్రతి ఒక్కరూ నీ చేత ఆశీర్వదించబడడానికి కృపను గ్రహించండి. మీ చేత ఆశీర్వదించబడితే ఎన్నటికి ఆశీర్వాదంగా ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. కనుక నీ చేత ఆశీర్వదించబడే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమయంలో రోగంతో ఉంటే, బాధల్లో ఉంటే, అప్పుల్లో ఉంటే, పాపంలో ఉంటే, శాపంలో ఉంటే ప్రతి ఒక్కరిని విడిపించండి, స్వస్థపరచండి, బలపరచండి. శాపం ఉంటే కొట్టివేయండి. అలాగే తండ్రి నాయన ఈ దినం ఎంతమంది గర్భఫలాలు దయచండి. వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి. అలాగే మా భారతదేశాన్ని, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ దినం ప్రభా ఎంతమంది ప్రభా నా తండ్రి నాయన యుద్ధాల కారణంగా, రకరకాల కారణంగా నైజీరియా దేశంలో ప్రభా మృత్యువాత పడ్డారో ప్రతి ఒక్కరిని కూడా కనికరించి అక్కడ సమాధానపరచమని ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఇష్టం లేదు కనుక ప్రభా నీకు ప్రతి చోట నీ కార్యం జరగాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపించడానికి బిడ్డలందరినీ ఈ దినం యొక్క వాగ్దానంతో మీరు దీవించండి, ఆశీర్వాదం ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంచమని ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయత్నాలు రాకపోకలు సమస్తమును మీరే తోడండి, మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనం బలపరచను, మీరు బలపరచబడారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరిని బలపరచండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కుటుంబాన్ని మరి బహుగా దీవించునుగాక. ఆమేన్.